నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం డైలీ శ్రీ లలిత త్రిశక్తి స్తోత్రము నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. అన్నీ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్లోకాలు వచ్చేసి 30, 31, 32, 33 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. 167వ నామము హరిత్పాతి సమారాధ్య. హరిత్పాతి సమారాజ్య హరితం దేశం పతాయ మహేంద్రాదాయ తైం సమైక్ శ్రద్ధ భక్తిపూర్వక మరాదితుం యోగ్య తద్విపక్ష నిబహ ఆరణే నేష్ట ప్రాపక దైవతత్వ దిత్యాభిసంధి. ఓం హరిత్పాతి సమారాధ్యాయ నమః. శ్రీమాత్రే నమః. నామము భావార్థాలు. హరిత్పాది సమారాజ. హరిత్తులు అనగా దిక్కులు. హరిత్పతులు దిక్పాలకులు. మహేంద్రాదులు హరిత్పతులచే చక్కగా శ్రద్ధాభక్తులచే ఆరాధింపబడుటకు యోగ్య. శ్రీదేవి దిక్పాతుల శత్రువులను సంహరించుటచే వారికి ఇష్టప్రాప్తమగు దైవత్వం అని అభిప్రాయం. ఓం హరిత్పాతి సమారాజ్యాయ నమః. శ్రీమాత్రే నమః. 168వ నామము హఠాత్కర హతాసుర. హఠాత్కర హరాసుతాసర. హఠాత్కరేణ అతి శీఘ్రతాయ అత పరాభూత అసుర. అసురపక్ష మహిషాదాయో యయా సా తథ సమబలాయో కిలో లోకే సామద్యుపాయ బలాబల విచారణ చ భవతి. ప్రాబల్యుసత్యు దుర్బలేషు వైరాషు సింహాశయ మేష్యస్వా తదేవ గేన అతిత్వర ఆవిచారణాయ దేవలోక సుఖప్రద ఇతి నామద విచారణాయో మితరేషు కైముతిక్య న్యాయాన తత్కరేణ త్వం ధ్వనితామితి యోజనీయం. ఓం హఠాత్కరాయతాసురాయ నమః. భావార్థము. హతాసుర హఠాత్కరముచే అతి శీఘ్రముగా పరాభూతులగు మహిషాశాది అసురులు కలది కావున హఠాత్కర అథాసుర లోకమున సమబులైన విరోధుల విషయమున సామాజ్యుపాయములు బలబల విచారణ ఉండదు. ప్రాబలులైన వానికి దుర్బలులైన శత్రువున్న సింహమునకు మేషమున్నట్లు ఏ విధమైన విచారణము ఉండదు. శ్రీదేవి ప్రబల ఎగుటచే అసురులను అతి శీఘ్రముగా సంహరించును. కాబట్టి పరదేవత దేవలోకమునకి అతి త్వరితముగా సుఖప్రదమైనప్పుడు ఇతరుల విషయమున చెప్పవలసినది ఏమున్నది అని కైముతిక న్యాయం చే శ్రీదేవి యొక్క సుఖప్రధాన కరణత్వము ధ్వనితమగుచున్నది. ఓం హఠాత్కరాః హతాసురాయ నమః. శ్రీమాత్రే నమః. 169వ నామము హర్షప్రద. హర్షప్రద ఆనందకారక ముఖావికాసాది కార్యన్యోయ స్వాత్మ సంభవానేతర పరిభవ నిమిత్త చిత్తావృత్తి విశేష కార్యస్య కారణ వినాభావితాయ తత్పదనం తదేతోరపి అక్షయ పాపతీతి సుఖప్రత్యర్థ ప్రదాతి ప్రద అదవ హర్షం ధనయోయానాది సుఖం పుత్ర బంధువర్గాది రూపేణ పరిహృత్య ప్రకాశేన ద్వాతి ఖండేయ తిథి వా తదా. ఓం హర్షప్రదాయ నమః. భావార్థము. హర్షప్రద హర్షమనగా ఆనందకారకము. సుఖ వికాసాది కార్యమును బట్టి హర్షమున్నదని గ్రహింపనగును. ఇది స్వాత్మ గౌరవం ఇతర తిరస్కారము కలిగించు చిత్తావృత్తి విశేషము కార్యకారణములకు అవినాభావ సంబంధము. కనుక హర్షప్రదాయన నామమున హర్షప్రదానముచే హర్షహేతువగు సుఖము వెల్లడి అగుచున్నది. కావున హర్షము నిచ్చునట్టిది సుఖము నిచ్చునట్టిది. అందుచేత శ్రీదేవి హర్ష
హర్షప్రద. లేక హర్షమనగా ధన యౌవనాది సుఖమును, హర్షమును పుత్రబంధవర్గాది రూపవర్షమును పరిహరించి ఖండించి సంసార వ్యామోహమును హరించి అనిర్వచనీయ బ్రహ్మానంద అనుభూతిని ప్రసాదించుచున్నది. కావున శ్రీదేవి హర్షప్రద. ఓం హర్షప్రదాయ నమః. 170వ నామము ఆవిర్భుక్త్రిః సా బ్రహ్మస్స శివః సా హరిసేంద్రః సోక్షరః పరమ స్వరాట్ ఇతి శృతిః. వసురుద్ర ఆదిత్యకారేణ అవిశాంసి యజమానేన వ అగ్నౌ ప్రక్షిప్తాని స్వముఖేన భుక్తా ఇతి తదా. యద్వా ఆవింషి కాలాంతర భవిఫలాని అదృష్టాత్మన సూక్ష్మరూపిణి తదద్వజమాన జీవగతాని భూతసూక్ష్మాభిధానాని సమిష్టి వృష్టాత్మన ఈశ్వర జీవనోపాధి భూతాని మాయా విద్య శబ్దతాని ముక్తి పర్యంతం భునక్తి పాలయతిది వా తదా. అన్యద సంసారస్యనాదిస్వభావేన అదిమ శరీరాత్మో అంగీక్రియ మనాయం ప్రపంచస్య ఆకస్మికత్వమాకృత్యభ్యగమ ప్రసంగాచ సద్యాది భవ. ఓం ఆవిర్భుక్త్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: ఆవిర్భుక్త్రః సా బ్రహ్మస్స శివ సా హరిసేంద్ర సో అక్షర పరమ స్వరాత్. అయన బ్రహ్మ శివుడు, హరి ఇంద్రుడు, అక్షరుడు పరముడు స్వరాట్ అను శృతి చేత అగ్నియందు యజ్ఞము చేయు యజమానులచే నుంచబడిన అవిస్సులను స్వముఖమున వసురుద్రాదిత్యకారమున శ్రీదేవే స్వీకరించును. అందుచే ఈమె ఆవిర్భుక్త్రిశ్రీ. లేక అవిస్సులనగా కాలాంతరమున కలుగు కర్మఫలములు. అవి అదృష్టాత్మకములగు సూక్ష్మరూపములతో యజ్ఞము చేయు జీవులను అవలంబించి ఉండును. భూత సూక్ష్మములని వీనికి పేరు. అవి ఏ సమిష్టి రూపమున మాయమై ఈశ్వరోత్పాది అయినవి. వెష్టి రూపమున ఆవిద్యాయి జీవనోపాధులైనవి. ముక్తి పర్యాంతము వీనిని శ్రీదేవి భుజించును అనగా పరిపాలించును. కాబట్టి శ్రీదేవి ఆవిర్భుక్త్రి. ఈ అర్థము చెప్పినచో ప్రపంచమునకు సంసారమునకు అనాదిత్వము సంభవింపదు. అప్పుడు ఆదిమ శరీరాద్యుత్పత్తిని అంగీకరించవలసి వచ్చును. అంగీకరించినచో ప్రపంచకము అకస్మాత్తుగా కలిగినదని చెప్పినట్లు అది అకీకృతాభాగ్యమున ప్రసంగము ఆకృతమైనది కలిగినందునట్టున అట్లు సంభవింపకుండా నుండుటగాను కాలాంతర భావి ఫలములు అదృష్టముగా సూక్ష్మరూపములై జీవేశ్వరులను పొంది ఉండనని చెప్పుట. ఓం ఆవిర్భుక్త్రాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, అన్నీ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.